ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశమంతా ఏమనుకుంటారంటే జూబ్లీస్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు 7,000 ఇస్తున్నారట. ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే వీలు చంపిన పైసలు 5,000 కాంగ్రెస్ వాళ్ళట, 7,000 బీఆర్ఎస్ వాళ్ళట. పక్క లెక్క పెట్టుకుని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. ఈ పైసలు ఒలికిస్తున్నారు, 5,000 7,000 ఒలికిస్తున్నారు. ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు అభివృద్ధి మీద చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే అర్హత లేదు. 10 సంవత్సరాలు ఏం పికలే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జూబ్లీస్ మొక్కన చూడలే. ఆ 2 పార్టీలకు ఏం అవకాశం లేదు. వాళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇలా బిల్డర్లు అందరి దగ్గర ఫ్లోర్లు కమిషన్ పేమెంట్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఫ్లోర్లు వాళ్ళు వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టుకొని వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు ఫ్లోర్లు, వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపడం వీళ్ళు. ఇవాళ కనీసం ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉంది, పోలీస్ అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది. విచ్చలవిడిగా పైసలు వంచుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇవాళ మేమేమంటున్నాం? అభివృద్ధి ద్వారా గెలవాలనుకుంటున్నాం. జూబ్లీస్ అభివృద్ధి జరగాలి. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేనిస్తూనే మతం కోణంతో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు తురుకోల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 2 పార్టీలు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇమాములా పట్టుకున్నది, పైసలు ఇస్తున్నది 100 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీలు ఎంఏ పార్టీ సంకలేసుకొని పోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు 2 పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓటు అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే తురుకోళ్ల ఇళ్ల మీద పడి 5,000 7,000 రూపాయలు ఇస్తున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఇస్తున్నారు. ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం ఈ బాధలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు తెలుసుకున్నారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ టోపీలు పెట్టుకుని మసీదులో నమాజ్ చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇలా మేమెక్కడన్నా మసీదుల పొంటి తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో? కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి జూబ్లీస్ ఓటర్ మహాశయులారా, మీరిచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం, ఒక ధైర్యాన్ని, భరోసా ఇస్తున్నది. ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే, బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మేము. మా నాయకులు, మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి, ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు, మా కార్యకర్తలు, మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి. అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ళ పాలనలో ఇవాళ మీకైనా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లను. నువ్వు ఇండోలో ఏం బీకినావు అంటున్నారు. 10 సంవత్సరాలు నువ్వు ఏం బీకినావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు. ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2,500 రూపాయల కోసం కొట్లాడతాం. నాకేం కాదు అని విర్రవీగిన కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ.
ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ ను గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ.